How did the Lord Branham Christ doctrine come? ప్రభువైన బ్రెన్నాం క్రీస్తు యొక్క సిద్ధాంతం ఎలా వచ్చింది? Somebody in South India kept a fast for 60 days. మరి ఎవరో సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో 60 రోజులు ఉపవాస కూడికలు పెట్టాడు. Did God tell you to keep such a long fast? అంత పెద్ద అంటే అన్ని దినాల యొక్క ఉపవాసం చేయమని దేవుడు ఏమైనా చెప్పిండా? What did Brother Branham say about fast? ఉపవాసం గురించి సో బ్రెన్నాం గారు ఏం చెప్పారు? He said, I personally have never kept more than 3 days. ఆయన ఏమన్నాడంటే నేను వ్యక్తిగతముగా 3 రోజుల కంటే ఎక్కువ ఉపవాసము ఎన్నడూ చేయలేదు. And in the message Enticing Spirits, he said, I hear so much fanaticism about 40-day fast. He said, people have landed in insane institutions. Yes. మరి నేను అదే లాలన చేయు ఆత్మలనే వర్తమానంలో సోదర బ్రెన్నాం గారు అంటున్నారు, నేను 40 రోజుల ఉపవాస దినముల గురించి నేను విన్నాను. ఆ ఉపవాసం యొక్క దినములలో పాల్గొన్న వారు చాలా మంది మానసిక రోగులుగా మారి మానసిక ఆసుపత్రులలో చేరారు అన్నాడు ఆయన. But Jesus kept a 40-day fast. కానీ మరి యేసు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు కదా అండి. Moses kept a 40-day fast. మోషే కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు కదా అండి. Special cases. అవి ప్రత్యేకమైన కేసులు అవి. The special cases. అవి ప్రత్యేకమైన కేసులు అవి. Just a minute. ఒక నిమిషం అండి. How did they keep a 40-day fast? వాళ్ళు 40 రోజులు ఏ విధంగా ఉపవాసం చేశారు? When he went into prayer, ఆయన ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు God took him in another dimension. Exactly. దేవుడు ఆ ప్రార్థనలో నా వ్యక్తిని మరొక పరిమాణంలోకి తీసుకెళ్ళాడు. He was not in his body. అతను తన శరీరంలో లేడిగా. He was fellowshipping somewhere else. అతను వేరే ఎక్కడో సహవాసం చేస్తున్నాడు. When he came back, అతను తిరిగి వచ్చేసరికి on earth 40 days were gone. అప్పటికే భూమి పైన 40 రోజులు అయిపోయింది. You see, మీరు చూడండి, when Moses kept a 40-day fast, మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు God had taken him to Genesis. yes, దేవుడు ఆయనను ఆదికాండములోనికి తీసుకెళ్ళాడు. God was showing him heavens and earth. మరి దేవుడు ఆయనకు ఆకాశములో భూమిని చూపిస్తున్నాడు. God was making him write the days of Abraham, the days of Lot. లోతు యొక్క దినములు అబ్రాహాము యొక్క దినముల గురించి రాయడానికి దేవుడు ఆయనకు చేస్తా ఉన్నాడు. When he came back, ఆయన తిరిగి వచ్చేసరికి 40 days were gone. 40 రోజులు అయిపోయాయి. Moses himself did not want to keep 40 days fast. ఇక్కడ మోషే స్వయంగా తాను 40 రోజులు ఉపవాసం చేయాలని అనుకోలేదు ఆయన. But God took him through that. కానీ దేవుడు దానిలో నుండి తీసుకెళ్ళాడు. You don't force yourself in a fast. నువ్వు నీకు నువ్వుగా ఉపవాసంలోనికి బలవంతం చేసుకోవద్దు. It is God that calls you in a fast. అది దేవుడు నిన్ను ఉపవాసంలోనికి లాగుతాడు ఆయన. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Brother, are you condemning fasting? సోదరుడా, నీవు ఉపవాసాన్ని ఖండిస్తానవా? No. లేదు. I believe it. నేను దాన్ని నమ్ముతాను. Paul fasted. పౌలు గారు ఉపవాసం ఉన్నాడు. Brother Branham fasted. బ్రెన్నాం గారు ఉపవాసం ఉన్నాడు. Believers fast and pray. విశ్వాసులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. Amen. We do it. మనం అవును ఆమేన్ మనం చేస్తాం. But it's not a 1 or 2 or 3 days. That's it. అది మనం ఏదో 1 2 3 రోజుల కన్నా అంతకంటే ఎక్కువ చేయం. If God puts a fast, ఒకవేళ దేవుడు గనుక నీకు ఉపవాసం ఉండేటట్టు పెడితే that's a different story. అది వేరే అది ఇక వేరే కథ అయి ఉంటది అది. But these people put fast on themselves. అయితే ఈ విషయం ఈ ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకు తమకు తాము ఉపవాసములో ఉంటారు. And devil used it. మరి దయ్యం దాన్ని ఉపయోగించుకుంటుంది. To give his revelations. తన ప్రత్యక్షతలను దయ్యం తన ప్రత్యక్షతలను ఇవ్వడానికి దానిని ఉపయోగించుకుంటాడు వాడు. So what revelation? ఏ ప్రత్యక్షత అది? Brother Branham is Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు సోదర బ్రెన్నాం గారే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు అని. What happened? ఏమైంది? Left the message. వారు వర్తమానం విడిచిపెట్టేశారు. An enticing spirit. ఒక లాలన చేయు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు. So I think you can understand that. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Sorry, these small points come here and there, so I keep on saying maybe somebody benefits. Yes. క్షమించండి, ఇలాంటి విషయాలు ఇక్కడ అక్కడ వస్తూ ఉంటాయి, కానీ నేను వాటిని చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే ఎవరికో ఒకరికి అది లాభదాయకంగా ఉంటుంది కాబట్టి. Amen. Amen. Brother Ashish, do you fast? Brother Ashish, do you fast? సోదరుడు ఆశీష్, నువ్వు ఉపవాసం ఉంటావా? Amen. ఆమేన్. Yes. నేను ఉంటాను. Is it essential? అది అవసరమా? Yes. అవును, అవసరం. Many times we purge our souls when we are in fasting. చాలా సార్లు మనము ఉపవాసంలో ఉన్నప్పుడు మన యొక్క ఆత్మలు శుద్ధీకరించబడతాయి. Amen. Amen. I believe in it. ఆమేన్. నేను దాన్ని నమ్ముతున్నా నేను. But that 40 days fast? కానీ 40 రోజులు ఉపవాసం మాత్రం. No, I don't believe in that. నేను దాన్ని మాత్రం నమ్మను. నేను దాన్ని. Brother Branham didn't believe in it. సోదరు బ్రెన్నాం గారు దాన్ని నమ్మలేదు.